హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎన్ఆర్ స్టడీస్. ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకుందాం. తెలుగు మెథడాలజీ నుండి టెట్ డిఎస్సికి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాషోత్పత్తివాదాలు అంటే భాష ఎలా పుట్టింది అని చెప్పే వాదాలన్నీ కూడా భాషోత్పత్తివాదాలు అనేది మనం చూస్తాం. మొత్తం 16 వాదాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం 8 వాదాల గురించి, దాని నిర్వచనం, ఆ వాదం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరొక 8 చూద్దాం. తర్వాత విపులంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వాదం ఏకమూల భాషావాదం. ఏకమూల భాషావాదం అంటే ఇక్కడ ప్రపంచంలో ఆరంభంలో మనుషులందరూ ఒకే భాష మాట్లాడేవాళ్ళు, తర్వాత క్రమంలో అది వివిధ భాషలుగా రూపాంతరం చెందింది అని తెలిపే వాదమే ఏకమూల. ఇంకా సమాలోచన వాదము అంటే ఇక్కడ ప్రపంచంలో జనాలందరూ ఒక చోట కూర్చుకొని ఒక చోట కూర్చొని సంప్రదించుకొని చర్చించుకొని వివిధ ఆలోచనలకు అనుగుణంగా భాషను ఏర్పాటు చేసుకున్నారని చెప్పే వాదమే సమాలోచన వాదం. ఇంకా స్ఫోటవాదములు అంటే ఓంకారం అనే శబ్దం వలన పుట్టిందని భాష చెప్పే వాదం. ఇంకా దైవదత్తవాదం, భగవద్దత్తవాదం, తర్వాత భగవత్ ప్రసాదవాదం అనేది ఏం తెలియజేస్తుంది? ఇక భాష పుట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే దేవుడే భాషను ఏర్పాటు చేశాడు. అందువలనే భాష మొత్తం మనుషులు దేవుడు రూపం కాబట్టి దేవుడే మనిషిని చేశాడు కాబట్టి భాషను కూడా దేవుడే చేశాడని చెప్పే వాదమే దైవదత్తవాదం. ఇక స్వభావవాదం అంటే ఏంటి? స్వభావవాదం అంటే ఇప్పుడు మనిషి ఆది మానవులు తమ అవసరాల నిమిత్తం ఒక చోట నుండి ఇంకో చోటుకి వెళ్ళే నాగరికతను డెవలప్ చేసుకునే సందర్భంలో సహజంగా స్వభావ సిద్ధంగా దానికి అనుగుణంగా భాష పుట్టిందని చెప్పే వాదమే స్వభావవాదం. ఇంకా సాంకేతికవాదం అంటే ఏంటి? సంకేతవాదం అంటే సంకేతాలను ఏర్పాటు చేసుకోండి. మనిషి ఒక చోట కూర్చున్నప్పుడు కానీ, ఇతర పర్యావరణంలో చర్య జరిపినప్పుడు కానీ ఈ కొన్ని భావనలు ఏర్పడతాయి. ఆ భావనలకు కొన్ని సంకేతాలను ఏర్పాటు చేసుకొని వల్ల భాష పుట్టిందని చెప్పే వాదం సంకేతం. భౌభోవాదము, ధ్వని అనుకరణ వాదం అంటే ఏంటంటే ఇక జంతువుల నుంచి, పక్షుల నుంచి వివిధ రకాల ధ్వనులు వస్తాయి కదా, ఆ ధ్వనులను ధ్వని అనుకరణ చేసి మానవులు భాషను డెవలప్ చేసుకున్నారు. భాష డెవలప్ అయింది, అభివృద్ధి చెందింది అని చెప్పే వాదమే భౌభోవాదము, ధ్వని అనుకరణ వాదం. అంటే జంతువులు, పక్షులు నోట నుండి వచ్చే ఆ ధ్వనులకు అనుగుణంగా భాష అభివృద్ధి చెందింది అని చెప్పే వాదమే. ఇంకా వివక్ష ప్రేరణవాదము, ఆశ్చర్యవాదము, పూపువాదము, తర్వాత టట్టట్ వాదము. వివక్ష ప్రేరణ అంటే ఉద్వేగభరితమైంది, అంటే ఉద్వేగాలకు అనుగుణ